కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో మనం ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అని అడిగితే మనకి ఎక్కువగా వినబడే ఆన్సర్ ఏంటంటే ఎడిటోరియల్ చదవండి అని. సో అందుకే ఈ ఎడిటోరియల్ గురించి వన్ స్టాప్ సొల్యూషన్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఇది రిక్వెస్ట్ చేశారు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ కవర్ చేసామనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హిందూ ఎడిటోరియల్ అంటే ఏంటి, ఇది ఎందుకు చదవాలి, తర్వాత ఈ హిందూ ఎడిటోరియల్ చదవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, మనం ఎగ్జామ్లో దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అనేది నేను డిస్కస్ చేశాను. ఆ తర్వాత ఇది ఎలా చదవాలి అని నేను ఒక డెమో కూడా నేను చదివి చూపించాను. సో డిఫరెంట్ స్టెప్స్ నేను షేర్ చేశాను ఎలా చదవాలి అనే దానికి. సో ఎడిటోరియల్ని మ్యాక్సిమం మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది చాలా డీటెయిల్గా నేను చెప్పాను. ఓకే, సో దాని తర్వాత ఆల్మోస్ట్ 90% యాస్పిరెంట్స్ ఈ బిగ్ మిస్టేక్ చేస్తారన్నమాట. సో ఈ బిగ్ మిస్టేక్ ఏంటి అనేది కూడా దాని గురించి కూడా నేను డిస్కస్ చేశాను. ప్రతి స్లైడ్లో వీడియోలో నా ఇన్సైట్స్ అనేవి, సజెషన్స్ అనేవి, నా ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేశాను. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ మనం హిందూ ఎడిటోరియల్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. నేను బిగినర్స్ కోసం డిస్కస్ చేస్తున్నా కాబట్టి మొత్తం స్క్రాచ్ నుంచి మొత్తం కంప్లీట్ డీటెయిల్గా నేను చెప్తున్నాను. ఓకే, సో ద హిందూ అనేది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నమాట. ఓకే, సో నేను ఓన్లీ ఈ హిందూ న్యూస్ పేపరే చదవాలా, బుక్స్ చదవకూడదా అంటే బుక్స్ కూడా చదవచ్చు, అది కూడా ఒక గుడ్ హ్యాబిట్. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే ఫిక్షన్ మీద రాస్తారు, లేకపోతే ఏదైనా ఒక స్టోరీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. కానీ హిందీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కరెంట్ అఫైర్స్ మీద, కరెంట్ టాపిక్స్ మీద రాస్తారన్నమాట. ఇంకా ఇది కొంచెం రిలవెంట్ ఉంటుంది మనకి. ఓకే, సో ఇంకా లాంగ్వేజ్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది కాబట్టి అందరూ ద హిందూని ప్రిఫర్ చేస్తారన్నమాట. కొంతమంది ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇంకొక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంటుంది, దాంట్లో కూడా ఎడిటోరియల్స్ ఉంటాయి. సో దాన్ని కూడా కొంతమంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో దీన్ని కూడా ప్రిఫర్ చేస్తారు. కానీ మోస్ట్లీ 70 to 80% హిందూ ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇది ఎక్కడ కొనుక్కోవాలంటే ఆఫ్లైన్ కొనుక్కోవచ్చు. కొంతమందికి చేతిలో పేపర్ పట్టుకుని చదవడం ఇష్టం ఉంటుంది, పెన్తో రాయడం ఇష్టం ఉంటుంది. సో వాళ్ళు షాప్స్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది అరౌండ్ 8 రూపీస్ ఉండొచ్చు. సండే ఇంకా పెరగచ్చు. ఓకే, ఒకవేళ ఆన్లైన్లో చదవాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు ప్లే స్టోర్లోకి వెళ్తే మీకు హిందూ ఈ పేపర్ అని ఒక యాప్ ఉంటుంది, హిందూ ఈ పేపర్. మీరు వెళ్ళి చూడొచ్చు హిందూ ఈ పేపర్. దీనికి ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. 1 yearకి అరౌండ్ అప్రాక్సిమేట్ చెప్తున్నా 1500 ఉండొచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు. ఓకే, సో అక్కడికి వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ కొంతమంది నేను సబ్స్క్రిప్షన్ పే చేయలేను, నేను అమౌంట్ స్పెండ్ చేయలేను అని అంటే వాళ్ళ కోసం ఏంటంటే మీరు ఏం చేస్తారంటే, కొంతమంది డైలీ హిందూ ఎడిటోరియల్ గురించి వీడియోస్ చేస్తారు కదా. సో ఆ వీడియోస్లో వాళ్ళు కొన్ని ఎడిటోరియల్స్ పెడతారు ఇక్కడ. సో మీరు అది స్క్రీన్ షాట్ తీసుకొని, మనకు కావాల్సింది ఏంటి, బ్యాంకింగ్కి పేపర్ మొత్తం అనాలిసిస్ చేయడం కాదు, న్యూస్ పేపర్ మొత్తం మనం ఏం పొలిటీషియన్స్ కాదు కదా. సో మనకు కావాల్సింది జస్ట్ 2 ఎడిటోరియల్స్ లేకపోతే 1-2 ఎడిటోరియల్స్ మనం చదువుతాం. సో ఇవి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు అక్కడి నుంచి కూడా మీరు దానికి ప్రిపేర్ అవ్వచ్చు, ఒకసారి చదవచ్చు, దాంట్లోంచి ఒక యాప్ తీసుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇలా కూడా మీరు చేయవచ్చు. కానీ కొంతమందికి ఓనర్షిప్ ఇష్టం ఉంటుంది, నా చేతిలో ఒక ఈ పేపర్ ఉంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు చదవచ్చు అనేది ఉంటుంది. అలాంటి వారు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇది హిందూ ఎడిటోరియల్ గురించి. ఈ హిందూ పేపర్లో మనకి 8th or 9th పేజెస్లో, 8 to 10 పేజెస్లో ఎడిటోరియల్ అనే సెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే, ఇలాగ ఉంటుందన్నమాట ఎడిటోరియల్ సెక్షన్. సో జనరల్గా ఏంటంటే 2 స్మాల్ సెక్షన్స్ ఉంటాయి, 2 స్మాల్ ఎడిటోరియల్స్ ఉంటాయి, 2 బిగ్ ఎడిటోరియల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది పేజ్. చూడండి, పేజ్ నెంబర్ 8లో హిందూ ఎడిటోరియల్. సో ఈ ఎడిటోరియల్స్ అనేవి ఎవరు రాస్తారు, ఇవి స్కాలర్స్ రాస్తారన్నమాట. అంటే సర్టెన్ ఫీల్డ్స్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రాస్తారు. చాలా ఇన్సైట్స్ ఉంటాయన్నమాట, రా ఇన్ఫో ఇస్తారన్నమాట వాళ్ళు. అందుకే ఇవి చాలా వాల్యుబుల్, సొల్యూషన్ ఓరియంటెడ్ డేటా అనేది మనకు దొరుకుతుంది అన్నమాట ప్రాబ్లమ్స్కి. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు స్మాల్ ఎడిటోరియల్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది కొంచెం బిగ్గర్ ఎడిటోరియల్. చూడండి ఆథర్ ఎవరు అనేది కూడా మీకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది పేజ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ది పేజ్లో చెప్పాను కదా, ఒకటి స్మాల్, ఒకటి లాంగ్ లెందీ ఎడిటోరియల్. సో మొత్తం మనకి 4 ఎడిటోరియల్స్ ఈ పేజ్లో మనకు కనిపించాయి. ఇవి చేంజ్ అవ్వచ్చు, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను 4 ఎడిటోరియల్స్ చదవాలా అని అనుకుంటే లేదు, 4 ఎడిటోరియల్స్ చదవాలి అనేది రూల్ లేదన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ ప్రిపేరింగ్ ఫర్.
మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చదవాలన్నమాట. సపోజ్ మీరు గ్రూప్స్కి కానీ యూపీఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు మీ సబ్జెక్ట్స్కి రిలేటెడ్ GS 1కి కవర్ అయ్యే టాపిక్స్ ఉంటే, GS 2కి 3కి కవర్ అయ్యే టాపిక్స్ ఉంటే దానికి రిలేటెడ్ మీరు చదువుకుని కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అలా చేస్తారు. మనం బ్యాంకింగ్కి రీడింగ్ స్కిల్ కోసం లేకపోతే ఒకాబ్ కోసం చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఏదైనా 1 లేకపోతే 2 ఎడిటోరియల్స్ తీసుకుని అది మీరు కంప్లీట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఫ్యూచర్ స్లైడ్స్లో. ఎలా చదవాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, నోట్స్ ఎలా చేసుకోవాలి అనేది, స్టెప్స్ ఏంటి అనేది కంప్లీట్గా నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వై. అసలు ఎందుకు చదవాలి, మనకి ఏం ఉపయోగం ఇది చదవడం వల్ల అంటే, దీనివల్ల మనకి ఎగ్జామ్స్కి ఏమైనా ఉపయోగపడుతుందా అని మనం చూసినట్లయితే, ఇంగ్లీష్లో మనకి చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది వస్తుంది కదా ఎగ్జామ్స్లో. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి, ఒక పారా ఉంటుంది. సో దాంట్లోంచి మనం డేటా క్వశ్చన్స్ ఇస్తారు. సో అది అర్థం చేసుకొని మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఆ డేటా అనేది డైరెక్ట్ మనకు డైలీ న్యూస్ పేపర్లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇది ప్రిపేర్ అవుతే ఎగ్జామ్లో ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ అటెంప్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. డైలీ మీరు ఇట్లా న్యూస్ పేపర్ చదివారు అనుకోండి, సో మీకు రీడింగ్ స్కిల్ డెవలప్ అయిపోతుంది అనమాట. మీరు ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోగలరు రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది అనమాట. స్కిమ్ చేసేయచ్చు, ఫాస్ట్గా అర్థం చేసుకోవచ్చు. డైలీ న్యూస్ పేపర్ ఇట్లా 4 to 6 months మీరు చదివారు అనుకోండి, మీకు ఆర్సీస్ అనేవి ఎగ్జామ్లో చాలా ఈజీ అయిపోతుంది. దీంతోపాటు ఈ న్యూస్ పేపర్లో చాలా కొత్త వర్డ్స్ వస్తాయి అన్నమాట. వర్డ్స్ నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది అన్నమాట. వర్డ్ నాలెడ్జ్, వొకాబులరీ బిల్డ్ అవుతుంది. సో కొత్త వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సో వాటిని గురించి తెలుసుకోవాలి. అసలు వర్డ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుని నోట్స్ మెయింటైన్ చేసుకుని దాన్ని రివైజ్ చేసుకుంటే మనకి ఇట్లా ఒక్కరోజు కాదు, ఈ న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి బెనిఫిట్ అనేది ఒక్కరోజు 1-2 daysలో రాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అట్లీస్ట్ మీరు ఒక 2 months కంటిన్యూస్గా నేను చెప్పినట్టు మీరు ప్రిపేర్ అవుతాయి. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ వస్తుంది. స్టార్టింగ్ మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది ప్రాసెస్ని నమ్మండి. ఓకే, బిలీవ్ ద ప్రాసెస్. ఓకే, దెన్ రిజల్ట్స్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ ఆటోమేటికలీ. ప్రాసెస్ నమ్మితే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. సో మీరు ఫస్ట్ 1-2 days చదివి నా వల్ల అవ్వట్లేదు అని వదిలేస్తే దానివల్ల ఆబ్వియస్గా రిజల్ట్స్ అనేవి రావు. ఓకే, ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఇవి కరెంట్ అఫైర్ టాపిక్స్ మీద వస్తాయి కదా. సో మనకి సొల్యూషన్ ఓరియంటెడ్ థింకింగ్ అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. సొల్యూషన్ ఓరియంటెడ్ మనకి సమాజంలో కావాల్సింది ఎవరంటే ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలన్నమాట. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో దానికి సొల్యూషన్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్లో మనకి ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి, దానికి సొల్యూషన్స్ ఏంటి అని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఇక్కడ కవర్ అవుతాయి కదా. సో దానివల్ల మనకి కరెంట్ అఫైర్స్ గురించి కూడా కొంచెం అవగాహన అనేది వస్తుందన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ఇంట్యూషన్ డెవలప్ అవుతుందన్నమాట. మనం ఎక్కువగా చదవడం ద్వారా మనకి కొన్నిసార్లు మీనింగ్స్ తెలియకపోయినా సరే మనం ఎక్కువ చదవడం ద్వారా ఇటు సైడ్ ఏముంది, ఈ మధ్యలో వర్డ్ మనకి తెలియదు. సో ఇది తెలుసు ఫ్లో, ఇది తెలుసు మనకి ఫ్లో. సో ఇది కూడా మనకి పాజిటివ్ ఫ్లో ఉన్నట్టు మనకి ఇంట్యూషన్ డెవలప్ అయిపోతుంది అన్నమాట. అందుకే న్యూస్ పేపర్ చదవడం, హిందూ ఎడిటోరియల్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి న్యూస్ పేపర్లో ఇంకా పొలిటికల్ న్యూస్ కూడా ఉంటాయి, కానీ అవి ప్రిఫర్ చేయం మనం. ఎందుకు, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు అవర్ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ కాబట్టి వీ విల్ నాట్ గోయింగ్ టు దిస్. ఇవి ఎగ్జామ్లో రావు మనకి, ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్వే వస్తాయి కాబట్టి, సైన్స్, టెక్నాలజీ అట్లా. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ఎడిటోరియల్ చదివేటప్పుడు నోట్తో పలుకుతూ చదవాలి. యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అలౌడ్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, స్పీకింగ్ ఫ్లూయెన్సీ డెవలప్ అవుతుంది, నోరు తిరుగుతుంది అన్నమాట. ఓకే, చాలామంది సైలెంట్గా చదువుతారు, ఓకే, లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది వింటారు. అలా కాదు, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అలౌడ్. మీరు స్పెసిఫిక్ స్పాట్కి వెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు నోట్తో పలుకుతూ చదివారనుకోండి, మీ నోరు తిరుగుతుంది, ఫ్లూయెన్సీ పెరుగుతుంది, వర్డ్స్ పలకడం తెలుస్తుంది. ఒకవేళ మీకు ఆ వర్డ్ పలకడం ఎలాగో తెలియకపోతే మీరు టేక్ హెల్ప్ ఆఫ్ గూగుల్లో మీరు ఆ వర్డ్ని ఎలా పలుకుతారని చెప్తే వాయిస్ కూడా వస్తుంది, ఎలా పలకాలి ఏంటి, ఫొనెటిక్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇన్ని ఇంపార్టెన్సెస్ ఉన్నాయి. ఆర్సీ, వొకాబులరీ, కరెంట్ అఫైర్స్, ఇంట్యూషన్, ఫ్లూయెన్సీ పెరుగుతుంది ఇవన్నీ. ఓకే, సో నౌ ఎలా చదవాలి, హౌ, ఈ ఎడిటోరియల్ని ఎలా చదవాలి అనే దానికి నేను స్టెప్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే స్కిమ్ అంటే ఏంటి, స్కిమ్ అంటే ఏంటంటే దీన్ని కర్సరీ రీడింగ్ అంటారు. కర్సరీ రీడింగ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం పైన చదువుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. మనకి ఏం తెలియాలంటే అసలు ఈ టాపిక్ దేని గురించి, దీంట్లో ఏం డిస్కస్ చేశారు అనేది జస్ట్ 1-2 minutesలో మనం ఇది మొత్తం తెలుసుకుంటాం అన్నమాట.
అంటే ఓవర్వ్యూ అనేది వస్తుందన్నమాట. దీన్ని స్కిమ్ అంటారన్నమాట. ఇది చేయడం కొంచెం అలవాటు కావాలన్నమాట. ఇది మనకి ఎగ్జామ్లో చాలా ఈజీగా ఆర్సీ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్కిమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు నేను ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను ఫాస్ట్గా వెళ్తాను, మీరు నాతో పాటు ఫాలో అవ్వండి. ఓకే, సో అరెస్ట్ ద గ్రీఫ్ అని ఉంది, అంటే ఏదో బాధ ఉందంట, దాన్ని అరెస్ట్ చేయాలంటున్నారు. ఇక్కడ లైవ్లీహుడ్ ఇష్యూస్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్. సో ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వల్ల ఏవో లైవ్లీహుడ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. అంటే కొంతమందికి శాలరీస్ రాకపోవడం, వాళ్ళ జాబ్స్ రాకపోవడం, లేకపోతే డబ్బులు లేకపోవడం, అట్లా సంథింగ్ లైవ్లీహుడ్ ఇష్యూస్ వస్తున్నాయి అంతే చెప్పారు. ఇక్కడ నేషనల్ చంబాల్ గరియల్ శాంక్చురీ, ఇది ఎక్కడుందంటే ఈకోసిస్టమ్ అరౌండ్ 3 స్టేట్స్లో ఉందంట. క్రిటికల్లీ ఎండేంజర్డ్ గరియాల్ ఉందంట. గరియాల్ అంటే ఏంటి? క్రొకడైల్ టైప్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? ఇవి శాండ్ కావాలన్నమాట. ఇవి ఉంటే గరియల్స్ అవి నివసించాలంటే, సో వాటికి శాండ్ ఉన్న ఏరియా అయితే వాటికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ వీళ్ళు శాండ్ మైనింగ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకోండి, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఉంది. ఇది ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరుగుతుంది. ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి అగెయిన్స్ట్గా పోరాడుతుందని ఇక్కడ రాయబడింది. తర్వాత అలా జస్ట్ అట్లా ఇప్పుడు అర్థమైపోతుంది కదా, సెమీ ఆటోమేటిక్ వెపన్స్ వాడారంట. సో లోకల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, ఎన్జిటి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందన్నమాట దీనికి అగెయిన్స్ట్గా. ఓకే, సో ఇంకా అట్లా స్కిమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదో కోర్ట్ ఇంతకుముందు ఏదో బ్లాక్ చేసిందంట. ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఇక్కడ డిఫికల్ట్ అన్నమాట. అందుకే లీవింగ్ మెనీ యంగ్ మెన్ టు టర్న్. సో వీళ్ళకి లైవ్లీహుడ్ లేదన్నమాట. ఈ యంగ్ పీపుల్ ఉన్నారు కదా, యంగ్ మెన్కి వీళ్ళకి ట్రెడిషనల్ అగ్రికల్చర్ లేదు కాబట్టి వాళ్ళు మైనింగ్ వైపు వెళ్ళిపోతున్నారు అనమాట. సో మాఫియాతో కలుస్తున్నారు. ఇంకోటి మాఫియా రిక్రూట్ చేస్తుందని ఇక్కడ రాయబడింది. తర్వాత అట్లా కోర్టు సుమోటో తీసుకోమంటున్నారు అనమాట. కోర్ట్ని తీసుకొని సో దీనికి అగెయిన్స్ట్గా మీరు కొన్ని డిసిప్లినింగ్ యాక్షన్స్ తీసుకోండి అని ఇక్కడ ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్గా లాస్టింగ్ చేంజ్ విల్ ఓన్లీ కమ్ ఫ్రమ్ రిస్టోరింగ్ lawful livelihoods and credible even-handed enforcement. సో పైన కాకుండా యాక్చువల్ లైవ్లీహుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఇవి ఉండవు కదా అనేది చెప్తున్నారు అనమాట. సో చూసారా, నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఇంత టైం తీసుకున్నాను. కానీ మీరు అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది దీని గురించి? ఇది ఇల్లీగల్ శాండ్ మైనింగ్ గురించి అని అర్థమైంది. సో దీనికి కోర్ ఇష్యూ ఏంటి? లైవ్లీహుడ్ లేదు వీళ్ళకి, ఎవరికి లేదు, యూత్కి లేదు అనేది నాకు అర్థమైపోయింది ఇది చదవడం ద్వారా. సో వీళ్ళు మాఫియాతో కలిసి వీళ్ళు శాండ్ మైనింగ్ చేస్తున్నారు అనమాట. శాండ్ మైనింగ్ వల్ల ఏమవుతుంది? శాండ్ మైనింగ్ వల్ల గరియల్ అంటే మేబీ వన్ కైండ్ ఆఫ్ క్రొకడైల్. సో దీనికి ఎఫెక్ట్ అవుతుందన్నమాట, ఈకో సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. ఇవి అంటే తక్కువ ఉన్నాయి అన్నమాట, అంతరించిపోతున్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో దీనివల్ల ఏమైంది? సో దీనివల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కోర్ట్స్ వీళ్ళందరూ పోరాడుతున్నారు అనమాట ఈ మాఫియాకి వ్యతిరేకంగా. సో ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారు? మీరు జస్ట్ వీళ్ళని పనిష్ చేయడం అట్లాంటి రెగ్యులేషన్స్ తేవడం కాకుండా వీళ్ళకి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేస్తే దీంట్లో వెళ్ళరు కదా అనేది దీని యొక్క అర్థం అన్నమాట. సో స్కిమ్మింగ్ అన్నమాట. నేను పైన మొత్తం డీటెయిల్గా లైన్ టు లైన్ చదవలేదు. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు స్కిమ్. ఓకే, మొత్తం చదవనవసరం లేదు, పైన చదివితే మనకి ఓకే ఇది దేని గురించి అనేది అర్థం కావాలన్నమాట. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్. ఓకే, సో ఇది కొంచెం ఎక్స్పీరియన్స్తో కొంచెం అట్లా పైన చదువుతుంటే అర్థమవుతుంది. వర్డ్స్ని చూసుకుంటూ అట్లా స్కిమ్ చేసేసాలన్నమాట ఒక 1-2 మినిట్స్లో ఇంత చిన్న ఎడిటోరియల్. సో ఈరోజు నేను జస్ట్ చిన్న ఎడిటోరియల్ నేను తీసుకున్నాను మీకు శాంపిల్గా చూపించడానికి. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే రీడ్ ఇట్ అలౌడ్. ఇది పైకి చదవాలన్నమాట. పైకి ఎందుకు చదవాలంటే మనం జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతాం. సైలెంట్ రీడింగ్ వల్ల మన నోరు తిరగదన్నమాట. సైలెంట్ రీడింగ్ వల్ల మనకు ఫ్లూయెన్సీ రాదు. ఓకే, సో ఇది గట్టిగా చదివితే ఏమవుతుందంటే బయటకు చదివితే ఏమవుతుందంటే ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవుతుంది, నోరు తిరుగుతుందన్నమాట, వర్డ్స్ని పలకడం వస్తుందన్నమాట. ఒకవేళ వర్డ్స్ని ఏదైనా వర్డ్ మీద మీకు డౌట్ ఉందనుకోండి, యూ హ్యావ్ టు గూగుల్ ఇట్. అది ఎలా పలకాలి అనేది మీరు చూడాలి. అప్పుడు మీకు అది ఎలా పలకాలి అనేది ఫొనెటిక్స్తో పాటు, ఫొనెటిక్స్ అంటే ఒక వాయిస్ వస్తుందన్నమాట, ఎలా పలకాలి అని వాళ్ళు చెప్తారన్నమాట. సో దట్స్ వై యూ హ్యావ్ టు ప్రాక్టీస్ రీడింగ్ ఇట్ అలౌడ్. చాలామంది బయటికి చదవరన్నమాట. దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అని అనుకుంటారు. మనకి దీనివల్ల ఉపయోగం జస్ట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం వల్ల కాదు, మనకి లైఫ్లో వేరే వాళ్ళతో మాట్లాడాల్సినప్పుడు, పైన అథారిటీస్తో మనం కమ్యూనికేట్ చేయాల్సినప్పుడు మీకు ఫ్లూయెన్సీ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో దీనివల్ల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. వేరే వాళ్ళకి కూడా మనకి మంచి ఇంప్రెషన్, మన మీద బెస్ట్ ఇంప్రెషన్ వస్తుందన్నమాట. ఎప్పుడు? వెన్ యూ స్పీక్ గుడ్, వెన్ యూ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ వాట్ ఎవర్ యూ ఆర్ స్పీకింగ్.
ఓకే. సో బెస్ట్ ఇంప్రెషన్ మన మీద రావాలంటే ఫ్లూయెన్సీ ఉండాలి. ఫ్లూయెన్సీ రావాలంటే బయటికి చదవాలి. ఓకే. సో దట్స్ వై రీడింగ్ ఇట్ అలౌడ్ ఈజ్ ఆల్సో అనదర్ స్టెప్, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది గట్టిగా. సో ఎలా చదవాలి? అరెస్ట్ ద గ్రీఫ్ అని ఉంది ఇక్కడ. లైవ్లీహుడ్ ఇష్యూస్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇన్ సెంట్రల్ ఇండియా. నౌ నేను ఓన్లీ ఒక 3-4 లైన్స్ ఇక్కడ వరకు చదువుతా మీకు. జస్ట్ మీకు డెమో ఇస్తున్నాను, నేను ప్రొసీజర్ చెప్తున్నా. నేను మొత్తం మీకు ఎడిటోరియల్ అనాలిసిస్ కాదు నేను చేస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ ద ప్రొసీజర్, మీరు ఎలా ఫాలో అవ్వాలి అనేది ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ యూ. ఓకే, నాట్ స్పూన్ ఫీడ్ యూ. సో the National Chambal Gharial Sanctuary in central India protects a lotic ecosystem across an area straddling 3 states. Its existence is crucial for the critically endangered gharial, the red-crowned roof turtle, and the endangered Ganges river dolphin. All the 3 species depend on sand to survive, especially the river sandbars and sandbanks. Okay. మీరు ఏం చేయాలి? మీరు ఏమనుకుంటారంటే నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు కదా అనుకుంటారు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఆర్ డోంట్ అండర్స్టాండ్, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను మాట్లాడగలుగుతున్నాను లేదా, ఐమ్ ఐ ఏబుల్ టు స్పీక్, నేను అక్కడ ఉన్నది నోట్తో పలకగలుగుతున్నాను లేదా అనేది ఇంపార్టెంట్ మీద. అండర్స్టాండింగ్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ అవర్ కన్సర్న్ ఎట్ ప్రజెంట్ ఇన్ దిస్ స్టెప్. ఫోకస్ ఏంటి? రీడ్ ఇట్ అలౌడ్, రీడ్ ది వర్డ్స్, రీడ్ ఇట్ అలౌడ్. ప్రొనౌన్సియేషన్ అని ఇంపార్టెంట్ మ్యాటర్, ఫ్లూయెన్సీ అనేది ఇంపార్టెంట్ మ్యాటర్. ఇఫ్ యూ డూ దిస్, ఇది ఒక్క రోజులో రాదు, యాజ్ ఐ టోల్డ్. ఓకే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, ఇట్ టేక్స్ టైం అన్నమాట. ఇట్లా మీరు ఒక 2 months చేయండి, ఎవ్రీడే చేయండి. సో అప్పుడు మీకు ఎందుకు ఫ్లూయెన్సీ రాదో అనేది మీరు చూడండి. మీరు ఎఫర్ట్ పెట్టకుండా రావట్లేదని వదిలేయకూడదు అన్నమాట. మీరు ఎఫర్ట్ పెట్టి అప్పుడు రాకపోతే ఎందుకు రావట్లేదు అనేది దాని గురించి ఆలోచించాలి. ఓకే, స్టెప్ నెంబర్ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రీడింగ్ ఇట్ అలౌడ్. నౌ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క లైన్ తీసుకొని మనం అర్థం చేసుకోవాలి. సో హౌ డు వి అండర్స్టాండ్, ఎలా అర్థం చేసుకోవాలి? దీంట్లో ఏంటంటే ఒక సెంటెన్స్ చదవాలి. లైవ్లీహుడ్ ఇష్యూస్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇన్ సెంట్రల్ ఇండియా. సో లైవ్లీహుడ్ ఇష్యూస్ అనేవి సెంట్రల్ ఇండియాలో కోర్ ఇష్యూ మాట. అది కోర్ ఇష్యూ ఏంటంటే శాండ్ మైనింగ్ మాట. ఓకే, సో శాండ్ మైనింగ్కి యాక్చువల్ ఇష్యూ ఏంటి, కోర్ ఇష్యూ ఏంటంటే లైవ్లీహుడ్ అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. సో అలా ఒక్కొక్క సెంటెన్స్ తీసుకోండి. ద నేషనల్ చాంబల్స్ ఘరియల్ శాంక్చురీ ఇన్ సెంట్రల్ ఇండియా ప్రొటెక్ట్స్ ఎ లోటిక్ ఈకోసిస్టమ్ అక్రాస్ అండ్ ఏరియా స్ట్రాడ్లింగ్ 3 states. సో ఈ సెంటెన్స్ తీసుకోండి, ఈ ఫుల్ స్టాప్ ఉంది కదా అక్కడ వరకు తీసుకొని అసలు ఏం చెప్తుంది, ఈ లైన్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. సెంట్రల్ ఇండియాలో ఉందంట, ఇది ఒక ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తుందంట ఈ శాంక్చురీ అనేది. ఓకే, సో ఆ శాంక్చురీ ఎన్ని స్టేట్స్లో ఉంది? 3 states ఉంది. ఆ స్టేట్స్ అనేవి ఏంటి అనేది నెక్స్ట్ ఎక్కడో చెప్పుంటారు కింద. ఇంకో రాజస్థాన్ ఇక్కడ ఉంది చూడండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అని. ఓకే, సో దట్స్ హౌ ఐఎమ్ కనెక్టింగ్. ఇలా నేను ఇక్కడ ఉందని నాకు ఎలా తెలిసింది? ఇంతకుముందు స్కిమ్ చేశాను కదా, సో నా మైండ్ గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. మై మైండ్ నోస్ ఏదన్నా ఇక్కడ ఏదైనా వచ్చినప్పుడు దానికి లింక్ ఎక్కడ ఉంటుంది అనేది నేను ఇంతకుముందు ఫస్ట్ 2 minutesలో నేను స్కిమ్ చేశాను కదా. సో దట్స్ హౌ ఐ నో మాట, దానివల్ల నాకు తెలుస్తుంది. అలాగే మీరు ఎగ్జామినేషన్లో కూడా మీరు స్కిమ్ చేశారనుకోండి, ఏదైనా క్వశ్చన్ చదివారనుకోండి, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మీరు స్కిమ్ చేసి ఉంటారు కాబట్టి మొత్తం చదవకపోయినా సరే మీకు టైం తక్కువ ఉన్నప్పుడు ఓకే ఈ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ గురించి అడుగుతుంది, సొల్యూషన్ ఎక్కడ ఉంది అనేది మీకు ఆల్రెడీ గుర్తుంటుంది అన్నమాట. ఆల్రెడీ కింద ఉంది, ఓకే ఈ పార్ట్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళి చదివేస్తాం ఎగ్జామ్లో. అప్పుడు దట్స్ హౌ మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే సెంటెన్స్ బై సెంటెన్స్ చదవాలి. ఒక సజెషన్ ఏంటంటే టేక్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ. ఒకవేళ మీకు అర్థం కావట్లేదంటే ఈ లైన్ని కాపీ చేసి చాట్ జీపీటీకి ఇచ్చి మీనింగ్ చెప్పమని అడగండి. టెల్ మీ మీనింగ్ ఇన్ తెలుగు అని పెట్టండి, తెలుగులో చెప్తుంది మీకు ఒక్కొక్క లైన్ బై లైన్. దీని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఈ సెంటెన్స్లో ప్రొటెక్ట్స్ అని ఎందుకు వాడాడు, ఇన్ అని ఎందుకు వాడాడు, మొత్తం చెప్తుంది. టేక్ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అప్పుడు చెప్తున్నాను నేను. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ అండర్స్టాండ్. రీడ్ ఇట్ లైన్ బై లైన్, అండర్స్టాండ్ ఇట్ లైన్ బై లైన్. సో ఈ స్టెప్లో ఇది అర్థం కాలేదనుకోండి, కిందకి వెళ్ళకండి, డోంట్ ప్రొసీడ్ ఫర్దర్. మీరు ఇది అర్థమైన తర్వాత అప్పుడు మీరు వెళ్ళండి, లైన్ బై లైన్ చదవండి. సెకండ్, టేక్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. చాట్ జీపీటీని అడగండి, ఇది నాకు అర్థం కావట్లేదు ఏంటి అనేది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ మాట. ఇది మీరు ఇలాగా మీరు జస్ట్ అంటే నేను
2 to 4 ఎడిటోరియల్స్ డైలీ చదవాలి అని అనుకోకండి. జస్ట్ ఒక్క ఎడిటోరియల్ మీకు అది 2 days అయినా సరే 3 days అయినా సరే కంప్లీట్గా ఈ స్టెప్స్ అన్నీ మీరు కంప్లీట్ చేయండి. సో ఇలా చేస్తే దీనివల్ల మీకు బెటర్ ఈల్డ్ అని వస్తుందన్నమాట, బెటర్ ఫ్రూట్ అనేది వస్తుందన్నమాట. దీనివల్ల మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది, జస్ట్ వీడియోస్ చూడడం వల్ల కాదు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ అండర్స్టాండ్ స్టెప్ నెంబర్ 3. నౌ లెట్స్ గెట్ ఇన్ టు స్టెప్ నెంబర్ 4. ఈ స్టెప్ నెంబర్ 4లో ఏంటంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ నోట్బుక్ ఫర్ ఎడిటోరియల్కి ఒక నోట్బుక్ మెయింటైన్ చేయాలి. నోట్బుక్ మెయింటైన్ చేసి ఇలా చదువుతున్నప్పుడు మీకు కొత్త కొత్త వర్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, స్ట్రాడ్లింగ్ అనేది నాకు తెలీదు, కానీ నాకు దాని ముందు ఏముంది దాని తర్వాత ఏముంది అనే ఆ ఫ్లోని బట్టి స్ట్రాడ్లింగ్ అంటే కవరింగ్ అని నాకు అర్థమైపోయింది అనమాట. కానీ ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో ద మీనింగ్. సో ఇలాంటివి ఏం చేసుకోవాలి, రాసుకోవాలి. స్ట్రాడ్లింగ్ అనేది రాసుకున్నారు ఇక్కడ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వెళ్తారు. ఇంకా ఎండేంజర్డ్ అన్నది కదా, ఎండేంజర్డ్ అంటే ఏంటి అనేది రాసుకోవాలి బుక్లో. ఎండేంజర్డ్. ఓకే, దీని తర్వాత ఇంకా కొత్త కొత్త వర్డ్స్ ఇంకోటి ప్రాంప్టింగ్ అని ఉంది. ప్రాంప్టింగ్ అంటే ఏంటి అనేది రాసుకోవాలి. ప్రాంప్టింగ్. ఓకే, సో అలా ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లాయిట్ అని ఉంది. ఎక్స్ప్లాయిట్ అంటే మీకు తెలిస్తే అవసరం లేదు, తెలియకపోతే రాసుకోవాలి. ఇంకొంచెం చూడండి, అబెట్టెడ్ అని ఉంది, కొత్తగా ఉంది వర్డ్, ఇది నార్మల్గా అంత యూజ్ చేయం కదా, అబెట్టెడ్. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, సెమీ ఆటోమేటిక్. అవుట్ గన్నింగ్ అని ఉంది చూడండి, అవుట్ గన్నింగ్. వీ డోంట్ నో అవుట్ గన్నింగ్ అంటే ఏంటో తెలియదు, నాకు కూడా తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఓకే, స్టాంచ్ అని ఉంది. స్టాంచ్ అంటే ఏంటి? సో ఇట్లా మీరు వర్డ్స్ రాసుకోవాలి. వర్డ్స్ రాసుకున్న తర్వాత ఇట్లా ఒక 10-20 వర్డ్స్ ఆర్ ఎనీ వర్డ్స్ విచ్ యూ డోంట్ నో ఇవి రాసుకున్న తర్వాత స్వీపింగ్ అని ఉంది, స్వీపింగ్ క్రాక్ డౌన్స్ అని ఉంది, రిసెంట్మెంట్ అని ఉంది, ఎంట్రెంచ్ అని ఉంది. చూసారా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, దీంట్లోనే చాలా వర్డ్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఇలా రాసుకున్న తర్వాత ఒక్కొక్క దాని గురించి మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఎక్కడ సెర్చ్ చేయాలి? గూగుల్కి వెళ్ళి మీరు సెర్చ్ చేయాలి. ఇది సెర్చ్ చేసి దాని మీనింగ్ ఏంటి అనేది మీరు ఆ నోట్బుక్లో పక్కన రాసుకోవాలి. ఓకే, సో నేను మరలా చూపిస్తా చూడండి. స్ట్రాడ్లింగ్ అని ఉంది కదా, STRADDLING అని ఉంది కదా. సో ఇది మీకు తెలియదు, సో యూ హ్యావ్ టు గో టు గూగుల్కి వెళ్ళిన తర్వాత అది మీనింగ్ ఇస్తుంది. ఆ మీనింగ్ మీరు అర్థం చేసుకొని అది మీ వర్డ్స్లో మీరు ఆ బుక్లో ఇక్కడ రాసుకోవాలన్నమాట. మేబీ అది కవరింగో ఏదో ఉండుంటుంది కదా, ఐఎమ్ నాట్ ష్యూర్. సో అది మీరు రాసుకొని ఒకవేళ మీకు ఇంకా అర్థం కావడానికి ఏదైనా ఎగ్జాంపుల్ కావాలి అని అనుకుంటే గూగుల్ని అడగండి, గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ వేర్ స్ట్రాడ్లింగ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ అంటే అది ఏదో ఇస్తుంది. సో అది ఒకవేళ మీరు ఇలా రాసుకున్నారనుకోండి, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇది చేయడానికి మీకు టైం పడుతుంది. ఆ తర్వాత మీరు ఓన్గా రాసుకున్నారు కాబట్టి వెన్ యూ కమ్ బ్యాక్ మీరు రివైజ్ చేసుకున్నప్పుడు మీరు ఓన్గా రాసుకున్నారు కాబట్టి మీకు తొందరగా రీక్యాప్ అవుతుందన్నమాట, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జాంపుల్ కూడా మీరు పర్సనలైజ్డ్ ఎగ్జాంపుల్ రాసుకుంటారు కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు బిల్డ్ ఒకాబులరీ. ఇది కూడా 1-2 daysలో అవ్వదు. ఇలా మీరు డైలీ ఒక 20 words లేకపోతే 10 words ఇవి చేసుకున్నాక రాసేసిన తర్వాత వదిలేయడం కాదు. యూ హ్యావ్ టు రివైజ్ ఎవ్రీ వీక్. ఒకసారి వచ్చి ఈ వీక్లో మీరు ఒక 100 words నేర్చుకున్నారని 100 words రాసుకున్నారనుకోండి, దాన్ని రివైజ్ చేయాలి. రివైజ్ ట్వైస్, థ్రైస్, 4 times, 5 times అట్లా రివైజ్ చేస్తే అప్పుడే మీరు రాసుకున్న దానికి విలువ ఉంటుందన్నమాట. అప్పుడే మీరు రాసుకున్న దానివల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఇట్స్ వేస్ట్, టైం వేస్ట్ అయినట్టు, బుక్స్ వేస్ట్ అయినట్టు ఇఫ్ యూ డోంట్ రివైజ్. రివిజన్ ఈజ్ వెరీ కీ. రివిజన్ ఈజ్ ద కీ. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ యాక్చువల్లీ బిల్డ్ ఒకాబులరీ. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ వర్డ్స్ని రివైజ్ చేస్తూ దాని అర్థం తెలుసుకుంటూ దాన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటూ మన ఓన్గా మన డిష్ మనం కుక్ చేసుకుంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, లాస్ట్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఎడిటోరియల్ నేను చదివాను కదా, సో దాని గురించి చెప్పాను కదా. ఇది ఏం చేస్తారంటే మీరు ఏదైతే బుక్లో మీరు ఒకాబులరీ నోట్స్ రాసుకున్నారో ఒక 10-20 అనే వర్డ్స్ రాసుకున్నారో, సో దీనికి హెడ్డింగ్ పెట్టుకోండి. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది హెడ్డింగ్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు కాంటెక్స్ట్ గుర్తుంటుంది. సో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనే ఎడిటోరియల్లో నేను సర్టెన్ డే 7th April నేను ఇది చదివాను అని ఇఫ్ యూ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, దెన్ ఒకాబులరీ మీరు రాసుకుంటారు ఒక 10 words or 20 words దేంట్లోంచి. సో ఈ ఎడిటోరియల్లోంచి రాసుకున్న తర్వాత లాస్ట్లో చిన్న సమ్మరీ మీ ఓన్ వర్డ్స్లో రాసుకోవాలన్నమాట. ఓన్ వర్డ్స్ అంటే మీకు అర్థమైంది. ఇక్కడ ఏం అర్థమైంది మనకి? సో దేర్ సమ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఉంది, దేర్ సమ్ ఇల్లీగల్ అంటే పాయింటర్స్ రాసుకోండి, లేకపోతే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దాట్ గరియల్స్ ecosystem is affected. This Gharial sanctuary spans over 3 states, some Madhya Pradesh, రాజస్థాన్ ఏవో ఉన్నాయి కదా, 3 states ఉన్నాయి.
సో దట్స్ వై దీనికి అగెయిన్స్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇంకా ఏదో కోర్ట్ కూడా ఏదో రెగ్యులేషన్ నోటీస్ ఇచ్చిందని మనకు తెలుస్తుంది. ఇది యాక్చువల్ ఇష్యూ ఏంటి, అగ్రికల్చర్ లేదు అక్కడ, అన్ని శాండ్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి యూత్ డజంట్ హ్యావ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. లైవ్లీహుడ్ లేదు వీళ్ళకి. అందుకే వీళ్ళు ఎవరు మాఫియాతో కలిసి ఈ శాండ్ మైనింగ్లో పాల్గొంటున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఇది మనం చూసారా క్రక్స్ రాసేసుకున్నాం కదా. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే వీ నీడ్ టు ప్రొవైడ్ దెమ్ లైవ్లీహుడ్ ఇస్తే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చి జస్ట్ పైన వాళ్ళని పనిష్ చేస్తూ యాక్చువల్ రూట్ కాజ్ని సాల్వ్ చేయకపోతే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. కాబట్టి లైవ్లీహుడ్ మీద ఫోకస్ చేయండి అనేది ఎడిటోరియల్ యొక్క సారాంశం. సో నేను డెమో మీకు ఇచ్చాను, ఎలా చదవాలి, ఏం చేయాలి, సమరీ ఎలా రాసుకోవాలి, ఎలా చేయాలనేది నేను మీకు ఇచ్చాను. సో దీనివల్ల మీకు సొల్యూషన్ కూడా తెలుస్తుంది కదా. సో ఇది మీకు ఎస్ఏ రైటింగ్లో హెల్ప్ అయిపోతుంది అనమాట. రేపొద్దున ఏదైనా టాపిక్ వచ్చిందనుకోండి, రిలేటెడ్ టాపిక్ వచ్చిందనుకోండి, యూ ఆల్రెడీ నో ది పాయింట్స్, మీరు ఆల్రెడీ ఓన్ వర్డ్స్లో రాస్తున్నారు, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఇక్కడ నుంచి మీకు వస్తుంది. సో దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ది ఎగ్జామ్ అన్నమాట. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎడిటోరియల్ అన్నమాట. సో ఎడిటోరియల్ నుంచి ఎన్ని యూజెస్ ఉన్నాయి, చాలా యూజెస్ ఉన్నాయి కదా. సో ఇట్స్ హెల్పింగ్ అస్ ఇన్ రీడింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత వొకాబ్ బిల్డ్ అవుతుంది. రీడింగ్ ఇట్ అలౌడ్, గట్టిగా పైకి చదవడం వల్ల ఫ్లూయెన్సీ డెవలప్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ సొల్యూషన్ ఓరియంటెడ్ థింకింగ్ వస్తుంది. మీకు ఓన్గా మీరు ఓన్ వర్డ్స్లో రాయడం వల్ల మీకు డిస్క్రిప్టివ్లో హెల్ప్ అవుతుంది. ఓకే, ఫ్లూయెన్సీ రావడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫ్యూచర్లో వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఎన్ని జాబ్స్ కాదు, మీ లైఫ్లో హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే, సో దట్స్ హౌ వీ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎడిటోరియల్. ఓకే, నౌ ఇంపార్టెంట్ టాపిక్, లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ మనం అందరం చేస్తామట. ఏంటి ఆ బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే, మీరు ఏం చేస్తారంటే ఎడిటోరియల్ అనగానే మీరు వెళ్ళిపోయి డైలీ ఎవరన్నా ఒకళ్ళు వీడియో చూస్తూ ఉంటారన్నమాట. డైలీ ఆ వీడియో చూసి ఆ వీడియోలో వాళ్ళు డిస్కస్ చేస్తారు, ఇంకో క్యాబ్ ఇది వచ్చింది, తర్వాత దీని మీనింగ్ ఇది అని మొత్తం వాళ్ళు చెప్పేస్తారన్నమాట. సో మీరు ఏం చేస్తారో వెళ్ళి ఈ వీడియోని చూసి అది జస్ట్ ఒక 30 minutes లేకపోతే 40 minutes ఆర్ 50 minutes ఉందనుకోండి, 50 minutes మీరు స్పెండ్ చేసి అక్కడ ఏముందో అది యాజ్ ఇట్ ఈస్ మీరు బుక్లో నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని మీరు ఒక ఫాల్స్ ఇల్యూజన్లో ఉంటారన్నమాట, ఒక ఫాల్స్ సాటిస్ఫాక్షన్లో ఉంటారు. ఏంటి సాటిస్ఫాక్షన్ అంటే, నేను ఎడిటోరియల్ చూసేసా, నాకు మొత్తం వచ్చేసింది అనే ఫీలింగ్లో ఉంటారన్నమాట. కానీ ఫ్రెండ్స్, నేను ఒక ఫ్యాక్ట్ని చెప్తున్నాను. ఏంటంటే, మీరు 100 వీడియోస్ చూడడం కంటే నేను చెప్పినట్టు ఈ 5 steps ఫాలో అవుతూ మీరు 2 ఎడిటోరియల్స్ చేశారనుకోండి, సో 100 వీడియోస్ కంటే ఎక్కువ యూజ్ వస్తుందన్నమాట, ఎక్కువ యూజ్ ఉంటుంది. ఓకే, ఐ విల్ రిపీట్, మీరు 100 వీడియోస్ చూడడం కంటే 2 ఎడిటోరియల్స్ మీరు ఓన్గా రీడ్ చేసి తర్వాత అర్థం చేసుకుని స్కిమ్ చేసి తర్వాత వొకాబ్ రాసుకొని తర్వాత అండర్స్టాండ్ చేసుకుని చాట్ జీపీటీని యూజ్ చేసుకొని తర్వాత మీ ఓన్ వర్డ్స్లో సమ్మరీ రాసుకుంటారు కదా. సో ఇంత ప్రొసీజర్తో మీరు ఒక 2 ఎడిటోరియల్స్, అట్లీస్ట్ 2 ఎడిటోరియల్స్ మీరు ఒక 3-4 డేస్లో ఒక 2 ఎడిటోరియల్స్ చేశారనుకోండి, దీనివల్ల వచ్చే రిటర్న్, దీనివల్ల వచ్చే బెనిఫిట్ మీరు వీడియోస్ చూడడం వల్ల రాదు. 100 వీడియోస్ కూడా దీని ముందు పనిచేయవన్నమాట. ఓకే, సో వీడియోస్ చూడడం అంటే ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే, యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అన్నమాట. ఈ వీడియోస్ చేసేవాళ్ళు ఓన్గా ఎఫర్ట్ పెట్టి వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని వొకాబ్ బిల్డ్ చేసి అది మొత్తం మీకు రెడీమేడ్గా మీకు ఇచ్చేస్తున్నారు. సో మీరు దాన్ని కన్జ్యూమ్ చేసి నాకు కడుపు నిండిపోయిందని అనుకుంటున్నారు అన్నమాట. సో ఇది వేరే వాళ్ళు బిల్డ్ చేసిన డిష్ అన్నమాట. ఈ డిష్ వేరే వాళ్ళు తయారు చేశారు, మీరు ఓన్గా తయారు చేసుకోలేదు. యు ఆర్ జస్ట్ గోయింగ్ దేర్ అండ్ వాచింగ్. ఇలా కాకుండా మీరు ఓన్గా స్ట్రగుల్ అవ్వాలన్నమాట. ఈ మీనింగ్ ఏంటి అర్థం కావట్లేదు అన్నప్పుడు మీరు స్ట్రగుల్ అవుతారు కదా, వెళ్ళి చూస్తారు కదా, దాని ఎగ్జాంపుల్ ఏంటో తెలుసుకుంటారు కదా. సో దాని ఎగ్జాంపుల్ ఏంటి అని తెలుసుకుని రీసెర్చ్ చేస్తారు కదా. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. దీనివల్ల మీరు ఎక్కువ లెర్న్ చేస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళు ఓన్గా ఈ వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళు ఓన్గా వాళ్ళు లెర్నింగ్ చేసి వాళ్ళు స్ట్రగుల్ అయ్యి మీకు జస్ట్ స్పూన్ ఫీడ్ చేస్తున్నారు.
ఓకే, విచ్ డజంట్ హెల్ప్ యూ. మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తుంది కానీ దానివల్ల మీకు యూజ్ ఉండదు. మీరు ఓన్గా ఒక్కటి చేసినా పర్లేదు, ఒక్క ఎడిటోరియల్ అన్న పర్లేదు, 2 ఎడిటోరియల్స్ అన్న పర్లేదు పర్ వీక్. సో ఇలా మీరు ఒక 2 months లేకపోతే 3 months లేకపోతే 6 months మీరు ఈ విధంగా కంటిన్యూస్గా మీరు ఓన్గా చేశారనుకోండి, ఈ స్ట్రగుల్ గుండా వెళ్ళారనుకోండి, ఈ హార్డ్ వర్క్ గుండా వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఓన్గా వండుకున్న కర్రీ మీద కానీ డిష్ మీరు తిన్నప్పుడు మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట వేరే వాళ్ళు తినడం కంటే. కానీ ప్రెజెంట్గా చాలామంది, దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇల్యూజన్లు ఉంటాం అన్నమాట, హాల్యూసినేషన్లు ఉంటాం. 100 వీడియోలు చూసి వచ్చేసింది అని అనుకుంటాం. కానీ మనం పేపర్ మీద పెన్ పెట్టి ఏం చదవవు ఎడిటోరియల్లో ఏం అని మీరు పేపర్ మీద పెన్ పెట్టి రాయాలని చూస్తే మీకు మీ లోపల నుంచి రాదు. ఓకే, మీరు మర్చిపోతారు. ఎందుకంటే యూ డింట్ వర్క్. ఎందుకంటే మీరు ఓన్గా మీరు స్ట్రగుల్ అవ్వలేదు, కుక్ చేయలేదు. మీకు ఎన్ని ఉల్లిపాయలు వేయాలి, ఎంత టమాటా వేయాలి, ఎంత షుగర్ వేయాలి, ఎంత లేకపోతే కారం వేయాలి, వీ డోంట్ నో. ఎందుకంటే మనం ఈ స్ట్రగుల్ ఫేస్ చేయలేదు కాబట్టి వీఆర్ ఫేసింగ్ దట్ ఇష్యూ అన్నమాట. ఓకే, సో దట్స్ వై ఇది చాలా బిగ్ మిస్టేక్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ట్రై టు స్పెండ్ సమ్ టైమ్. ఇది టైం పడుతుంది, ఇది రోజు ఒక 2-3 hours అనే టైం పడుతుంది. ఇనీషియల్గా మేబీ 4-5 hours కూడా పట్టొచ్చు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వడానికి, 1-5 steps ఫాలో అవ్వడానికి. ఓకే, సో అలా కొంచెం 1 month అలా చేసేటప్పటికి మేబీ ఒక 2-3 hours మీరు ఇది చేసేయగలరు. ఓకే, ఇంకా కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత మేబీ 2-3 months ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 hour టు డూ దిస్. ఓకే, అప్పటికి మీకు 1 month డైలీ అట్లీస్ట్ ఒక 10 words ఉన్నాయనుకోండి, 1 month ఆల్మోస్ట్ 300 words వస్తాయి. సో ఇవి రివైజ్ చేయాలన్నమాట. రివిజన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. జస్ట్ మేకింగ్ నోట్స్ ఈజ్ నాట్ ఇనఫ్. ఓకే, జస్ట్ నోట్స్ రాసుకుంటే సరిపోదు, అది రివైజ్ చేయాలి. అది రివైజ్ చేస్తూ అట్లా 1 month మీకు 300 words అంటే మీకు ఇంకా 4 months ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పటికి మీకు ఆల్మోస్ట్ 300 into 4 ఆల్మోస్ట్ 1000 words కంటే ఎక్కువ మీ వర్డ్స్ మీరు ఓన్గా రాసుకున్నవి, మీరు ఓన్గా మీనింగ్ ఫెచ్ చేసుకున్నవి, స్ట్రగుల్ అయింది. ఆ నోట్స్ మొత్తం మీకు ఉంటుంది. అది మెయింటైన్ చేస్తూ దాన్ని ఫాలో అవుతూ దాంట్లోంచే మీకు చాలా వర్డ్స్ అనేది, వొకాబ్ అనేది ఇలా డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేశాను. సో ఇది ఫ్యాక్ట్స్ అనేది, నేను ట్రూత్ అనేది చెప్పడానికి ట్రై చేశా. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో ఎన్లైటింగ్గా అనిపిస్తే మీరు వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డీటెయిల్డ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్ట్రాటజీస్ నేను ఈ వీడియోస్లో డిస్కస్ చేస్తూ ఉంటాను. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ Bro95.